హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా బెస్ట్ టేస్ట్తో మటన్ పాయా రెసిపీ చెప్తున్నా. ఈ రెసిపీ చాలా తక్కువ స్పైసెస్తో ఉంటుంది. ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఫ్రై అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ బాగా ఫ్రై అయ్యాక 1/2 కప్ ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ బాగా ఫ్రై అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. మసాలా బాగా మిక్స్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ లెగ్స్ని వేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ పాయ మరింత టేస్ట్గా రావడానికి కాడలతో కొత్తిమీర వేసుకోండి. ఆ తరువాత 1 లీటర్ వాటర్ని వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టి 8 నుంచి 10 వరకు లో ఫ్లేమ్లో విజిల్స్ రానివ్వండి. కుక్కర్ క్యాప్ని ఓపెన్ చేసి హాట్గా సర్వ్ చేసుకోండి. అంతే, అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.